ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది, ఏ కూటమి వస్తుంది అనేటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అయితే రాజకీయ నాయకులతో పాటు సామాన్య జనం కూడా ఎవరు అధికారంలోకి వస్తారనేటువంటి ఇంట్రెస్ట్తో అందరూ కూడా మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే షాకింగ్ ఫలితాలు వస్తాయనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఐపాక్ ప్రతినిధులతో సమావేశమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 151 సీట్లపైనే తాము సాధించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటామంటూ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ నాయకులు అలాగే వైసీపీ క్యాడర్ అంతా కూడా సంతోషంలో మునిపారు. దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. చంద్రబాబు ఏమో షాకింగ్ రిజల్ట్స్ వస్తాయంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తిరిగి 151+ అలాగే ఎంపీ సీట్లను కూడా అదే స్థాయిలో సాధిస్తామని చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? ఇద్దరు కూడా దేశానికి షాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేశం ఆశ్చర్యపోయేటువంటి రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా దేశం ఆశ్చర్యపోయే రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. అది ఎవరి పక్షాన వస్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే 81.86% ఓటింగ్ జరగడం అనేది చాలా ఈ మధ్య కాలంలో ఒక రికార్డుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఈసారి 80 క్రాస్ అవుతుంది అనుకున్నారు, సరే 81 దగ్గర ఆగింది. యాక్చువల్గా అయితే ఇంకో 4-5% పెరిగి ఉండాల్సింది. సో అది జరగలేదు. బట్ ఓవరాల్గా మాత్రం ముఖ్యంగా సిటీస్లో చాలా దెబ్బ తగిలింది. రూరల్ ప్రాంతాల్లో ఓటింగ్ ఎక్కువ జరిగింది. విశాఖపట్నంలో 60-65% లోపే ఉంది. విజయవాడలో 60-65% లోపే ఉంది. తిరుపతిలో 60-65% అంటే 63% దగ్గరే ఉంది తిరుపతిలో కూడా. సో మేజర్ కోర్ అర్బన్ ఏరియాస్ అని ఏవైతే అనుకుంటారో వాటిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అందరూ తక్కువ పర్సెంటేజ్ ఉంది. కాబట్టి వైసీపీ వేస్తున్నటువంటి అంచనాలు ఏంటంటే మొదటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ పోటెత్తితే కనుక తమకు అడ్వాంటేజ్ అనేటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి బహుశా ఇలాంటి అంచనాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఈరోజు వెళ్ళినటువంటి మీటింగ్ ఏంటి, ఐపాక్ సంబంధించినటువంటి ఆ బృందాన్ని వాళ్ళు అందించినటువంటి ఈ 1.5 ఇయర్లో వాళ్ళు చేసినటువంటి ఏడాదిన్నర సర్వీసెస్కి సంబంధించి వాళ్ళని అప్రిషియేట్ చేసేటువంటి కార్యక్రమం. సో అసలు గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళు ఇవ్వాలి, కానీ సీఎం గారు ఇచ్చారు రివర్స్లో అనమాట. సో మేము ఖచ్చితంగా లాస్ట్ నంబర్ని క్రాస్ చేస్తాము. 151 అప్పుడు వచ్చింది. 151 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తాయి, అలానే 22 పార్లమెంటు సీట్లు రావడానికి చాలా స్కోప్ ఉంది. లాస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ చేసిన వర్క్ ఏమీ లేదు. ఇక్కడ మేజర్ ఎజెండా ఏంటంటే గెలుపు ఓటములు అనే చర్చ కంటే కూడా ప్రశాంత్ కిషోర్ టార్గెట్. ఎందుకంటే గత ఎన్నికలకి సంబంధించి పోలింగ్కి 4-5 రోజుల ముందర నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని మీడియా హౌసెస్లో ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు, అంతకుముందర జాతీయ మీడియా సంస్థలతో చేసినటువంటి వ్యాఖ్యలు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆయన దుర్వినియోగపరిచారన్న రీతిలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ వచ్చారు. దానికి ఒక కౌంటర్ స్టెప్ ఇచ్చే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు ఉంది, కానీ గ్రౌండ్ రిపోర్ట్ని యాక్చువల్ రియాలిటీస్ని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి వ్యాఖ్యలుగా పరిగణించడానికి అవకాశం లేదు. క్యాడర్లో ఒక రకమైనటువంటి జోష్ను పెంచడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ఒక రకమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఇంకా 15 రోజులు పైనే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ 16-17 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆయన యూరోప్ పర్యటనకి వెళుతున్నారు ఫ్యామిలీతో కలిసి. కాబట్టి దాదాపు 12 రోజులు టూర్ ప్లాన్ చేశారు. మళ్ళీ ఆయన 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి వస్తారు, 17వ తారీఖున బయలుదేరితే. సో ఈ గ్యాప్లో మొత్తంగా చర్చ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఎవరు గెలుస్తారనే దాని మీద విపక్ష కూటమి కొన్ని పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అలానే పవన్ కళ్యాణ్ గారికి వారణాసిలో ప్రధానమంత్రి ఆహ్వానం పలకడం, ఎన్డీఏ కూటమి మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే అక్కడ ఏదో ఎన్డీఏ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవి ఉంటాయి కాబట్టి ఒక సంకేతం ఉంది. సో ఇవన్నీ చూసిన నేపథ్యంలో కొంతమంది అధికార పార్టీ నేతలు కూడా కొంత స్తబ్దతను పాటిస్తున్నారు. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రేపు ఏం జరుగుద్ది ఏంటి అనేటువంటి బహుశా ఆ కోణంలోనే జరుగుతున్నట్టుగా. సో వీటన్నిటినీ పటాపంచలు చేసేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరిలో ఒక జోష్ తీసుకొచ్చేటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఏడాదిన్నర కాలంగా వైసీపీ ప్రణాళికలో కానీ వైసీపీ కార్యనిర్వహణలో కానీ ఐపాక్ చేసినటువంటి సర్వీసెస్, అందులో
వివిధ దశల్లో వివిధ రకాల పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు. వీళ్ళందరితో కూడా ఆయన 1-to-1 ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అయ్యారు. ఐపాక్ సక్సెస్ రేటు ప్రశాంత్ కిషోర్కి చెందదు అనేటువంటి ఒక విశ్లేషణ చేశారు. లాస్ట్ టైం కూడా 150 సీట్లు వస్తాయి అనేటువంటి మాటని ప్రశాంత్ కిషోర్ కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు, అది రిసీవ్ చేసుకోలేకపోయారు, అది కరెక్ట్ కాదేమో అనేటువంటి ఒక అనుమానంతోనే చూశారు. కానీ ఆ సక్సెస్ చేసిందంతా ఎవరంటే ఐపాక్ టీం. అది ఇప్పుడు రిషిరాజ్ టీం అనేటువంటి మాట ఆయన మాట్లాడారు అక్కడ మీటింగ్లో, అందరూ చూశారు అది. సో అంటే ఎట్లా ఉందంటే ఇది ఆయనని కౌంటర్ చేస్తూ ఐపాక్ ప్లస్ ప్రశాంత్ కిషోర్ ఇది వేరు. కాబట్టి అప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఆ రోజే నమ్మకం లేని వ్యక్తి ఈరోజు ఆయన చెప్పే వ్యాఖ్యలకు అసలు నమ్మాల్సిన అవసరమే లేదు అనేటువంటి ఒక కౌంటర్ ఇచ్చారు అందులో ఇంటర్నల్గానే. సో ఇంకొకటి ఏంటంటే ఆయన సొంత క్యాడర్లో కూడా ఇది ఒక జోష్ తీసుకొచ్చేటువంటి అంశం. ఈ 10 రోజుల చర్చకి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కొంత రిపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన కంట్రోల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటాయి కదా. కాబట్టి ఆయనకు ఒక గ్రౌండ్ రిపోర్ట్స్ ఉండి ఉంటాయి బహుశా. అందుకనే మనమే అధికారంలోకి వస్తాం అనేటువంటి ధీమాని వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నింపడానికి కావాల్సినటువంటి ఎత్తుగడ, ఈ సంవత్సరంన్నర సర్వీసెస్కి సంబంధించి వాళ్ళకి కృతజ్ఞతాపూర్వక సభ, అలానే ఆయన మళ్ళీ రెండోసారి వస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు ఉన్న పాలన కంటే కూడా ఇంకా అద్భుతమైనటువంటి పాలనను అందిస్తాం అనేటువంటి ఒక హింట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంక బహుశా ఇదే లాస్ట్ స్పీచ్. ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాతే మళ్ళీ ఏదైనా రియాక్ట్ అయ్యేటువంటి వచ్చేస్తాయి కాబట్టి ఒకటి తర్వాత ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ కూడా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి సో ఇదే లాస్ట్ స్పీచ్ అనుకో. బహుశా ఈ స్పీచ్ తర్వాత ఆయన ఎక్కడ పబ్లిక్ ఫోరమ్స్లో మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే విదేశీ పర్యటన అది ప్యూర్లీ పర్సనల్ టూర్ అన్నారు. సో పర్సనల్ టూర్లో ఏమైనా ఉంటే ఫోటోగ్రాఫ్స్ అవి ఏమైనా సరదా ఫోటోలు ఉంటే వస్తాయి, వచ్చిన తర్వాత మళ్ళీ అధికారికంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఆయన ఎప్పుడు విదేశీ పర్యటనకి వెళ్ళినా కానీ రాష్ట్రంలో ఏదో ఒకటి జరుగుతుంది అనూహ్యంగా. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా ఆయన విదేశీ పర్యటనలో ఉండి ఇంకొక రోజు 2 రోజుల్లో వస్తారనగానే ఇక్కడ అరెస్ట్ జరిగింది. చాలా హై డ్రామా నడిచింది. అంతకు ముందర కూడా 1-2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో ఈసారి విదేశీ పర్యటనకి వెళ్తున్నారంటే ఏం జరగబోతుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. సో వీటన్నిటికీ కూడా ఆయన ఒక సమాధానంలాగా ఇక్కడ అంతా కూడా బాగానే ఉంది, మీరు ఎవరో కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం అనేటువంటి ఒక భరోసా నింపేటువంటి చర్యగానే. ఒకవేళ ఆయన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలపాలంటే అధికారం వచ్చేస్తున్నారంటే కౌంటింగ్ రోజున కౌంటింగ్ తర్వాత రోజున ఆ టీంని అప్రిషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందుగానే అప్రిషియేట్ చేసి వెళ్తున్నారంటే ముందుగా అసలు వీళ్ళందరిలో ఒక ఆత్మవిశ్వాసం నింపాలని. గత ఎలక్షన్స్ చూస్తే మనం దాదాపు 30 రోజులు వెయిటింగ్ అయింది. ఇప్పుడు ఏప్రిల్ 15, 14 ఓటింగ్ కంప్లీట్ అయితే 11 ఏప్రిల్ 11 ఓటింగ్ కంప్లీట్ అయితే మే 23వ తేదీ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఆల్మోస్ట్ 40 రోజులు వెయిటింగ్ ఉంది లాస్ట్ టైం. ఈసారి 20 రోజులే ఉంది ఓవరాల్గా వెయిటింగ్, అంటే ఒక 20 రోజులు తగ్గింది. అయినా కానీ ఓటింగ్ జరిగినటువంటి తీరు, భారీ సంఖ్యలో ఓటింగ్ శాతం నమోదు కావడం, దేశంలోనే ఎక్కువ శాతం, ఇప్పుడు ఈ 4 దశల్లో దేశంలోనే అత్యధిక శాతం ఆంధ్రప్రదేశ్లోనే ఓటింగ్ శాతం నమోదైంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరి అంచనాలకు వాళ్ళకి లెక్కలు ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుద్దో అనే టెన్షన్ మాత్రం మనసులో అలానే ఉంది. అందుకనే నాయకులందరూ గుమ్మరంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తీర్థయాత్రలు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి కొల్లాపూర్ టెంపుల్కి వెళ్ళారు, షిరిడి టెంపుల్కి వెళ్తున్నారు. సో ఆయనేమో తీర్థయాత్రలు చేస్తున్నారు, ఈయన విదేశీ పర్యటనకి వెళ్ళి అక్కడ కొంత రిలాక్స్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది నాయకులు, ఇంకా చిన్న నాయకులు చాలామంది ఈ 40 రోజుల షెడ్యూల్లో పూర్తిగా ఎన్నికల ప్రచారంలోనే నిమగ్నమై ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ ఒక బ్రేక్ తీసుకునేటువంటి టైంగా కనిపిస్తుంది. కాబట్టి వైసీపీ నేతలకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనమే వస్తాం అనేటువంటి ఒక ధీమాని ఇచ్చారు. ఆ ధీమా తర్వాత ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళడానికి. సో వైసీపీ నాయకులందరూ కూడా ఎన్నికలు సజావుగా జరగలేదు, ముఖ్యంగా చాలా చోట్ల రిగ్గింగ్ జరిగింది, తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారులు సహకరించారు ఆ పార్టీకి అని చెప్పి ఆరోపించారు. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. దాన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు ఎలక్షన్ వాచ్ అని ఒక సంస్థ ఉంది, ఇందాక వాళ్ళే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. లక్ష్మణ్ రెడ్డి గారు మొత్తం అంతా చూసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అత్యంత సజావుగా జరిగినాయి, చాలా ప్రశాంతంగా పకడ్బందీగా, అన్నిటికీ మించి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే విధంగా చాలా బాగా నిర్వహించగలిగారని ఎలక్షన్ కమిషన్ని ప్రశంసించారు. అంటే దీన్ని బట్టి రిగ్గింగ్ జరిగింది, బూత్ క్యాప్చరింగ్ జరిగింది, ఇంకేవో జరిగింది అనుకోవాలా. ఎందుకంటే గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు, సంస్థాగత ఎన్నికలు ముఖ్యంగా స్థానిక ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఘర్షణపూరిత వాతావరణం చాలా తక్కువ ఉంది. ప్రజలు కూడా చాలా సంయమనంతో వ్యవహరించారు. ఎంత సంయమనంగా వ్యవహరించారంటే ప్రజాప్రతినిధులు చెయ్యి మీరితే చంప పగలగొట్టే స్థాయిలో సంయమనాన్ని ప్రదర్శించారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓటర్ చైతన్యం లేకపోతే ఎక్కడైనా అరాచకం రాజ్యం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది.
సో అటువంటి వాతావరణం ఉంది కాబట్టి నాయకులు కూడా కొంత భయంతోనో జాగ్రత్తతోనో భక్తితోనో ఓటర్ని ఇప్పుడు ప్రసన్నం చేసుకోకపోతే 5 ఏళ్ళు పనిష్మెంట్ వస్తుంది అనేటువంటి భయంతో ఆందోళనతో కూడా చాలా వరకు సంయమనం పాటించారు. అలానే ఓటింగ్ జరిగినటువంటి విధానం పట్ల ఈసారి ఎక్కువ చోట్ల సీసీ కెమెరా సర్వైలెన్స్ పెట్టారు. అంటే అది కూడా చాలా ముఖ్యం కదా. సీసీ కెమెరాల్లో ఏం జరుగుతుందనేది ఒకవేళ ఏమైనా ఉంటే ఈ పాటికి బయటకు వచ్చేది కదా. తెలంగాణలో కొన్ని బయటకు వచ్చినాయి. ఓల్డ్ సిటీలో జరుగుతున్నటువంటి బూత్ క్యాప్చరింగ్ వ్యవహారాలు కెమెరా ఫుటేజెస్ కూడా బయటకు వచ్చినాయి. కానీ దాని మీద ఏమి ఇంకా రియాక్షన్ రాలా. కానీ తెలంగాణలో సజావుగా జరిగింది. ఎందుకు సజావుగా జరిగింది అంటే ఇక్కడ చాలా నిర్లిప్తంగా జరిగింది ఓటింగ్. కాకపోతే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేయాలనేటువంటి బాధ్యతను ఓటర్ ఫీల్ అయ్యాడు కాబట్టి వెళ్ళి వేశాడు. తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నుకుంటే ఇక్కడ పరిస్థితి కూడా వేరేగా ఉండేది. ఇది ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి ఆ తరహాలో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ప్లస్ అసెంబ్లీ 2 ఉన్నాయి. ఆల్రెడీ 14 నియోజకవర్గాలని ఎలక్షన్ కమిషన్ సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది. అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ని అదనంగా డిప్లాయ్ చేసింది. అదేవిధంగా సీసీ కెమెరా కూడా 24 అవర్స్ అక్కడ ఎంతసేపు ఓటింగ్ జరిగితే అంతసేపు సర్వైలెన్స్. అందుకనే బూత్ క్యాప్చరింగ్ అనే దానికి అక్కడ అవకాశం దొరకలేదు. కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని వెంటనే రెక్టిఫై చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థని అక్కడ అధికారులు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా చేసుకోగలిగింది. ఆ ఘర్షణలు లేవు. కొన్ని చోట్ల ఏదో పవర్ కట్ వచ్చిందన్నారు, మళ్ళీ తర్వాత సెట్ అయిందన్నారు. ఈవెన్ పిఠాపురంలో కూడా కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా దాదాపుగా ఒక క్షణాలు అనలేం, కానీ కొన్ని గంటల వ్యవధిలో కొన్ని నిమిషాల వ్యవధిలో పరిష్కరించినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అక్కడితో కథ ముగిసింది. ఇక్కడ జరుగుతున్నటువంటి హింస అంతా కూడా పోస్ట్ పోల్ వైలెన్స్. ఎన్నికలు ముగిసిన తర్వాత ఘర్షణలు మొదలైనాయి. సో ఎందుకు ఘర్షణలు మొదలైనాయి అంటే ఓడిపోతామన్న ఆందోళన కావచ్చు, ఓటింగ్ జరిగినటువంటి విధానం పట్ల ఉన్నటువంటి భయాలు కావచ్చు, అలానే పరస్పరం ఉన్నటువంటి కక్షలు, రేపు అధికారం చేజారితే మళ్ళీ మనకు ఛాన్స్ రాదేమో, ఇప్పుడే ఒక పని అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి వర్గం పైన పైచేయి సాధించాలనేటువంటి వ్యూహం కావచ్చు. ఇవన్నీ కూడా కొన్ని వచ్చినాయి కదా. ఇప్పుడు పులివర్తి నాని పైన జరిగిన అటాక్కి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది కదా. సో ఇట్లాంటివన్నీ ఆళ్ళగడ్డలో కూడా జరిగింది. అప్పుడు కారుతో ఒక వ్యక్తిని ఢీకొట్టే డైరెక్ట్గా అభ్యర్థి ఇంటి ముందర ఉన్నటువంటి బాడీ గార్డ్ని కారుతో గుద్దించుకొని వెళ్ళిపోయారు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కక్షలతో సంబంధించి వాళ్ళు ఓడిపోతామన్న ఆందోళన నుంచి వస్తున్నటువంటి ప్రతీకార చర్యలుగానే మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అంటే క్యాన్వాసింగ్ దగ్గర నుంచి ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో అక్కడి నుంచి చూస్తే కనుక అంటే నామినేషన్స్ వేసేటువంటి ప్రక్రియ దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు మొదటి దశ, ఆ దశ మొత్తం కూడా చాలా సమగ్రంగా పటిష్టంగా వ్యూహాత్మకంగా చేయగలదు. ఇప్పుడు రెండో దశ ఏంటంటే స్ట్రాంగ్ రూముల్లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులు ఈవీఎం మిషన్స్ని కాపాడడం అనేది రెండో దశ. ఆల్రెడీ ఒక కంప్లైంట్ వచ్చింది. నాగార్జున యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి దానికి సమీపంలోనే ఇంటెలిజెన్స్ మీటింగ్ ఒకటి జరిగిందండి. యాక్చువల్గా అయితే అక్కడంతా పారామిలిటరీ ఫోర్సెస్ ఉండాలి, కానీ సిఐఎస్ఎఫ్ వాళ్ళనో లేదంటే ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళనో ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపేసి సిఆర్పిఎఫ్ని కానీ పక్కకు జరిపేసి ఈ ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ మీటింగ్ పెట్టారు. దానికి పర్మిషన్ ఎవరిచ్చారు, అనుమతి ఎవరిచ్చారు, ఏంటి అనేటువంటి చర్చ నడుస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి తక్షణ బాధ్యత ఏంటంటే ఈ 20 రోజులు దాదాపు 16 రోజులు ఉన్నట్టుగా ఉంది. ఇన్ని రోజులు కూడా ఈవీఎం మిషన్స్ని భద్రంగా కాపాడడం అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. అలానే ఎన్నికల కమిషన్ చెప్పింది 11 చోట్ల ఈవీఎం మిషన్లు పగలగొట్టారు. వీళ్ళు ఆవేశంగా గతంలో మనం చూసేవాళ్ళం బ్యాలెట్ బాక్సులు ఇంకు పోసేవాళ్ళు, ఎందుకంటే మొత్తం కలిసిపోతాయని. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ను పగలగొట్టినా కానీ అంటే ఈవీఎం బాక్స్ను పగలగొట్టినా కానీ చిప్పు సేఫ్గా ఉంది. కాబట్టి అది సేఫ్గా ఉందన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త మిషన్స్ని అటాచ్ చేసి అక్కడ పోలింగ్ యథావిధిగా కంటిన్యూ చేస్తారు. అందుకని ఒక్క చోట కూడా రీపోలింగ్ అవకాశం లేకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు డెఫినెట్లీ ఇట్స్ ఎ రికార్డ్. అది చాలా జాగ్రత్తగా పటిష్టంగా చేసినటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. అందుకనే లక్ష్మణ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా సర్టిఫై చేస్తున్నారు ఎన్నికలు సజావుగా జరిగినాయి అనేటువంటి మాట చెప్తున్నారు. ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణలో ఫెయిల్యూర్ ప్రధానంగా అధికార యంత్రాంగానికి సంబంధించి దానికి ఎలాగో వివరణ ఇచ్చుకున్నారు. చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ దాని మీద ఏం చర్యలు తీసుకోవాలో కేంద్ర ఎన్నికల సంఘం డిసైడ్ చేస్తుంది. కానీ ఎన్నికలు జరిగినటువంటి తీరుపైన కానీ ఎన్నికలు నిర్వహించినటువంటి విధానం పైన కానీ ఎలాంటి అనుమానాలు ఎవరికీ లేవు. ఫలితాలు ఎలా వస్తాయి అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రూముల్లో ఉన్నటువంటి ఈవీఎంలు ప్రొటెక్ట్ చేసుకోవడం ద్వారా కౌంటింగ్ నాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ కౌంటింగ్ జరిగి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏ ఘర్షణలు రాకూడదు. కాబట్టి అప్పుడు శాంతి భద్రతల సమస్యలు ఏర్పడేవి. ఇంకా స్టిల్ పోలింగ్ అయిపోయినా కానీ ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమల్లో ఉంది కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరిది గెలుపైనా ఎవరిది ఓటమైనా కానీ అది ప్రజాస్వామ్యం గెలుపు కింద మనం చూడాల్సి ఉంటుంది. అంతేగాని గెలిచినవాడు ఓడిన వాడిని చంపేయొచ్చు అని అధికారం వచ్చినట్టు లేదంటే ఓడిన వాడిని తుడుముట్టించేటువంటి రైట్స్ వచ్చినట్టుగా ఫీల్ అవ్వడానికి అవకాశం లేదు. ఒకసారి వీళ్ళు గెలిస్తే ఇంకోసారి అసలు నిజమైన ప్రజాస్వామ్యం ఒకే నాయకుడిని శాశ్వతంగా ఎప్పుడు గుర్తించుకోదు. నిజమైన ప్రజాస్వామ్యం బతికుండాలంటే నాయకుడు మారుతూ ఉండాలి. దానివల్ల ప్రజలకి రాజ్యానికి కూడా శ్రేయస్సు ఉంటుంది.
కాబట్టి ఏ నిర్ణయం జరుగుతుంది అధికార మార్పిడి అనేది జరిగితేనే అభివృద్ధి కూడా జరిగితేనే జరుగుతుంది. అది ఖచ్చితంగా ప్రజలకు కూడా మేలు జరిగేటువంటి అంశం అవుతుంది. కాబట్టి దాని గురించి కాకుండా ఇక్కడ ఇప్పుడు జరిగినంత ప్రక్రియ కూడా చాలా స్పష్టంగా నిష్పక్షపాతంగా సజావుగా జరిగిందనేది మాత్రం ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి నిర్ణయం ఎలా ఉంటుందని ఈ అన్నింటినీ అంచనాల ప్రకారం విపక్షం ఒక అంచనా వేసింది. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము 135 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తున్నాం కూటమి అని చెప్పని ఆయన చెప్పారు. సో అది వాళ్ళ అంచనా. అలానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము లాస్ట్ టైం 151 గెలిచాం కాబట్టి ఈసారి దానికంటే ఎక్కువ వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు 151ని పెట్టారు బేస్ లైన్గా. అంటే మినిమం 151 అంటున్నారు ఆయన. అక్కడి నుంచి కొంత కిందకి తగ్గినట్టే కదా. సో 22 ఎంపీ సీట్లు అనుకున్నారు, 22కి మళ్ళీ 22 ఎంపీ సీట్లు మేము 25 అన్నారు, 22 గెలుస్తాం అంటున్నారు. సో ఇది వీళ్ళ అంచనా. రేపు ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అనేది జూన్ 4వ తేదీన అసలు రిజల్ట్ వచ్చినప్పుడు క్లారిటీ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం 130+తో తాము అధికారంలోకి రాబోతున్నామని, అలాగే వైసీపీ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో జరిగినటువంటి సమావేశంలోనూ అలాగే క్యాడర్లో జోష్ను నింపడానికే ఆయన 150+ సీట్లను సాధించి తిరిగి రెండోసారి అధికారంలోకి వస్తారని జగన్ చెప్పినట్టుగా కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.